క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. ఈ మాటలు మనం దానియేలు గ్రంథంలో చూస్తున్నాము. దానియేలు ఇక్కడ చేసిన దాన్ని దానియేలు రాస్తూ ఇక్కడ తెలియజేస్తున్నారు కదా. అతని ఏలుబడిలో అంటే ఎవరి ఏలుబడిలో అని అంటే దర్యావేషు రాజుగా ఉన్న టైంలో మొదటి సంవత్సరం ముందు దానియేలు ఏం చేశారట, నేను యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు. అంటే రాజుల దగ్గర దానియేలు పనిచేయడమే కాదు, ఎప్పటికప్పుడు దేవుని గురించి తెలుసుకుంటున్నాడుగా, ఎప్పటికప్పుడు ప్రవచనాలు ఏం చెప్తున్నాయని గ్రహించేవాడుగా ఉన్నట్టుగా మనం ఇక్కడ దానియేలు గారిని చూస్తాం. దానియేలు ఇక్కడ అంటున్నారు కదా, నేను ఆ ప్రవక్తల యొక్క యిర్మీయా సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని. అంటే ఇంకా కొంచెం సంవత్సరాల్లో అది సంపూర్తి అయిపోతుంది అనమాట. ఆ సంపూర్తి అయిపోతుందని దానియేలు ఏం చేశారంట, ఆ గ్రంథాల వలన గ్రహించారట. అంటే దానియేలు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. దానియేలు రాజు దగ్గర మంచి పొజిషన్లో ఉన్నారు, ప్రధానమంత్రిగా ఉన్నారు. కానీ దేవుని ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల వచనాలను ఏం చేస్తున్నారంటే ఎప్పటికప్పుడు ఆయన పరిశోధించేవాడిగా ఉన్నారన్నమాట. ఆయన పరిశోధించడమే కాదు, వాటిని గ్రహిస్తున్నారంట. యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చిన ఇశ్రాయేలుకి 70 సంవత్సరాల ఆ చెర అనేది ముగియబోతుంది, ఆ 70 సంవత్సరములు సంపూర్తి అయిపోతున్నాయి అని గ్రంథముల వలన గ్రహించారట. ఈరోజు ఫ్రెష్మన్న వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, మనము దేవుని వాక్యాన్ని చదువుతున్నాము, దేవుని వాక్యాన్ని మనము గ్రహించగలుగుతున్నామా? దేవుని వాక్యంతో పాటు దేవుడిచ్చిన ప్రవచనాలు, దేవుడిచ్చిన మాటలు మనము ఆ రేమాన్ని గ్రహించగలుగుతున్నామా? ఎప్పుడైతే మనము వాటిని చదువుతూ వాటి మీద ధ్యానము చేస్తూ వాటిని ప్రార్థిస్తామో దానియేలులాగా దేవుడు మనకిచ్చిన వాటిని మనం గ్రహించగలుగుతాం అనమాట. చాలామంది దేవుని వాక్యాన్ని చదవడానికే ఆసక్తి చూపించరు, ఇంకా ప్రవక్తల గ్రంథాలు చదవడానికి ఎక్కడ టైం ఉంటుంది? ఈరోజు దేవుడు తెలియజేస్తున్నారు కదా, దానియేలు అంత బిజీ లైఫ్లో కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నారు, ప్రవక్తల వచనాన్ని ధ్యానిస్తున్నారు. కాబట్టి యెరూషలేము యొక్క ఆ చెర అనేది అది సంపూర్ణం అవుతున్నది అని గ్రహించగలిగారనమాట. ఈరోజు ఫ్రెష్మన్న వింటున్నాం, మనము కూడా దేవుని వాక్యాన్ని చదివినప్పుడు గ్రహించే వారంగా, దేవుని యొక్క ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలను పరిశోధించి అవి నెరవేర్పులోకి వచ్చేటప్పుడు గ్రహించిన వారంగా, వాటిని పొందుకునే వారంగా మనం ముందుముగాక. దానియేలు వంటి జ్ఞానం పొందుకొని దేవునికి సాక్షులుగా జీవించుదుముగాక. ఆమేన్.